Hello students, integral x cube by x power 4 plus 3x square plus 2 dx. ఇక్కడ డినామినేటర్లో ఒక 4th డిగ్రీ పాలినామిల్ ఉంది. సో ఇలా హై డిగ్రీ పాలినామిల్స్ ఉన్నప్పుడు యూజువల్గా వాటిని లోవర్ డిగ్రీలో ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేసి స్టార్ట్ చేయాలి. సో ఇంకొంచెం గమనిస్తే ఇక్కడ డినామినేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి, అందులోనూ ఈవెన్ పవర్స్ ఉన్నాయి. 4, 2, ఎక్స్ లేదు, ఎక్స్ క్యూబ్ లేదు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్లో క్వాడ్రటిక్ లాగా చూడొచ్చు. క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఎలాగైతే ఫ్యాక్టరైజ్ చేస్తామో క్విక్గా అలా దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో స్టార్ట్ బై ఫ్యాక్టరైజింగ్ ది డినామినేటర్. కాల్ ద గివెన్ ఇంటిగ్రల్ ఐ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై ఆ 3x స్క్వేర్ని ఏం రాయొచ్చు అంటే మధ్యలో ఉన్న 3x స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2 అలా బ్రేక్ చేస్తేనే కామన్ ఫ్యాక్టర్ వస్తుంది బయటికి. సో ఎక్స్ క్యూబ్ బై ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్లో 2 కామన్ తీస్తే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది డిఎక్స్. ఇప్పుడు కింద ఉన్న 2 గ్రూప్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీస్తే సెకండ్ ఫ్యాక్టర్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది డిఎక్స్. ఇప్పుడు ఫర్దర్గా ఇక్కడ ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలంటే పైన ఉన్న ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ లాగా బ్రేక్ చేయాలి. పైన ఉన్న ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ లాగా బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఆ రెండో ఫ్యాక్టర్ ఎక్స్ని డిఎక్స్కి ఇచ్చేస్తే అక్కడ మన కొత్త సబ్స్టిట్యూషన్కి డిటి రెడీగా ఉంటుంది. అక్కడ ఉన్న రెండో ఫ్యాక్టర్ని ఎక్స్ని డిఎక్స్తో కలిపేస్తే అది డిటికి రెడీ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. మరి టీ ఏమవ్వాలంటే టీ ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదైనా పెట్టచ్చు. నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏం పెట్టినా కానీ అక్కడ డిటీ రెడీగా ఉంది. సో యూజువల్గా ఇలా కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మిడిల్ ఫ్యాక్టర్ని టీ పెట్టుకుంటే కొంచెం ప్రాబ్లం ఈజీగా ఉంటుంది వేరే ప్రాబ్లమ్స్లో కూడా. సో ఇక్కడ నేను పుట్ టీ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, పుట్ టీ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నౌ డిఫరెన్షియేటింగ్ dt ఈక్వల్ టు 2x dx. సో ఇక్కడి నుంచి ఎక్స్ డిఎక్స్ ఉంది అక్కడ మనకి ఇంటిగ్రల్లో. ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందంటే ఈ 2ని అటు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే డిటీ బై 2 అవుతుంది. సో అక్కడ ఇంటిగ్రల్లో ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మనం డిటీ బై 2 రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ని కొత్త పారామీటర్ టర్మ్స్లో, కొత్త వేరియబుల్ టర్మ్స్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ అన్ని సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్ నుంచే రాయాలి. సో టీని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనుకున్నాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే టీ మైనస్ 1 అవుతుంది. సో అక్కడ న్యూమరేటర్ టీ మైనస్ 1 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఈ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ బై 2 రావాలి. డిటీ బై 2 బై కింద ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 విచ్ ఈస్ టీ ఇట్ సెల్ఫ్ ఇంటూ సెకండ్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది. ఇప్పుడు టీ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటే టీ ప్లస్ 1 అవ్వాలి. సో ఆ డిటీ బై 2లో 1/2ని బయటకు తీసుకొస్తే ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల టీ మైనస్ 1 బై టీ ఇంటూ టీ ప్లస్ 1 డిటీ. సో ఫర్దర్ ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని సింప్లిఫై చేయడానికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఆ ఇంటిగ్రల్ లోపల ఉన్న టీ ఫంక్షన్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఎలాగూ డినామినేటర్ ఫ్యాక్టరైజ్ చేసి ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయటం ఈజీ అవ్వాలి. సో ఎలా రాస్తాం దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్? డినామినేటర్ విల్ టెల్ అస్ హౌ టు స్టార్ట్ ద పార్షియల్ ఫ్రాక్షన్ బ్రేకప్. సో డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ వస్తాయి పార్షియల్ ఫ్రాక్షన్స్లో. సో ఒక టర్మ్లో కింద ఫస్ట్ ఫ్యాక్టర్, ఇంకో టర్మ్లో సెకండ్ ఫ్యాక్టర్. ఈ 2 డినామినేటర్స్ లీనియర్ అవ్వటం వల్ల పైన కాన్స్టెంట్సే రావాలి. ఈ కాన్స్టెంట్స్ ఇప్పుడు మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఈ ఏ వాల్యూ ఏమవుతుందంటే టీ ఈక్వల్ టు 0 పెడితే వస్తుంది.
ఏ వాల్యూ రావడానికి మనం టీ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఎందులో పెట్టాలి? టీని తప్పించి మిగిలిన ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. టీని తప్పించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న మిగిలిన ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. సో టీ తీసేస్తే ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో మనకి టీ మైనస్ 1/t+1 ఉంది. అందులో టీ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఎందుకు 0నే పెట్టాలి అంటే ఈ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎలా డిసైడ్ చేస్తామంటే అక్కడ డినామినేటర్ని 0 చేసుకోండి. డినామినేటర్ని 0 చేసుకుంటే వేరియబుల్కి ఏ వాల్యూ వస్తుందో అదే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎలాగూ టీనే ఉంది, దాన్ని 0 చేస్తే టీ ఈక్వల్ టు 0 అవుతుంది. అందుకని టీ 0 పెట్టాలి ఇందులో. సో టీ 0 పెడితే ఇక్కడ ఏమొస్తుంది అంటే -1/1. సో ఏ వాల్యూ -1. బి వాల్యూని కూడా ఇలానే ఏ ఫైండ్ చేసినట్టే ఫైండ్ చేయొచ్చు. సో బి వాల్యూ రావాలి అంటే టీని ఏం పెట్టాలంటే -1 పెట్టాలి. ఎలా వచ్చింది ఇదంటే బి కింద ఉన్న డినామినేటర్ని 0 చేయండి. సాల్వ్ ఫర్ టీ. సో టీ ఈక్వల్ టు -1 అవ్వాలి. సో ఇలా వస్తుంది మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ. డినామినేటర్ని 0 చేసి సాల్వ్ చేస్తే ఆ వేరియబుల్కి ఏ వాల్యూ వస్తుందో అదే సబ్స్టిట్యూట్ చేయాలి. సో టీ -1 ఎందులో పెట్టాలి? టీ ఆ కింద ఉన్న t+1ని తప్పించి మిగిలిన ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ t+1ని తప్పిస్తే t-1/t ఉంది. ఇప్పుడు ఇందులో t ఈక్వల్ టు -1 పెట్టాలి. సబ్స్టిట్యూట్ చేస్తే -1/-1 +2. సో ఏబీలు వచ్చినాయి. ఈ ఏబీలు యూజ్ చేసుకొని ఇప్పుడు పార్షల్ ఫ్రాక్షన్స్ రాస్తే అక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్కి t-1 × t+1 ఈక్వల్ టు ఏ ఈజ్ -1/t ప్లస్ బి వాల్యూ 2/t+1. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ తీసుకెళ్ళి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ సమ్ తీసుకెళ్ళి ఇంటిగ్రల్ లోపల పెట్టాలి. ఎందుకంటే మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసింది ఆ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్కి. సో ఐ ఈస్ హాఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ -1/t ప్లస్ 2/t+1 dt. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేస్తే ఇట్ విల్ రెడ్యూస్ టు ఏ కపుల్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో 1/2 మైనస్ని బయటకు తీస్తే 1/t dt ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్లో 1/2 ఆల్రెడీ బయట ఉంది, ఇంకా 2 బయటకు తీయొచ్చు, dt/t+1. సో 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ సెకండ్ ఇంటిగ్రల్లో. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయొచ్చు -1/2 ఇంటూ dt/t. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ln t అవుతుంది ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ dt/t+1 ఈజ్ ln t+1 ప్లస్ సి. అయితే ఆన్సర్ మనం ఎక్స్లో ఇవ్వాలి కాబట్టి మళ్ళీ టీని ఇందాక సబ్స్టిట్యూట్ చేసిన ఫంక్షన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో టీని ఏమనుకున్నామంటే x² + 1 అనుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే -12 ln x² + 1 ప్లస్ ln t+1 అంటే x² + 2. సో ఆప్షన్స్కి వెళ్ళి ఇప్పుడు టాలీ చేస్తే సెకండ్ ఆప్షన్ అయితే మ్యాచ్ అవ్వదు. మిగిలిన ఆప్షన్స్లో అన్నీ సింగిల్ లాగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని సింగిల్ లాగ్లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో సింగిల్ లాగ్లో కన్వర్ట్ చేయడానికి ముందు ఈ లాన్ ముందు ఏమీ కోఫిషియంట్స్ లేకుండా చూసుకోవాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ -12ని ఈ పైకి పంపించాలి. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ నుంచి ఈ -12 పైకి వెళ్ళి x² + 1 హోల్ పవర్ -12 ప్లస్ ln x² + 2. ఎందుకు తీసుకెళ్ళామంటే ఆ -12ని పైకి ఇప్పుడు మనం ఆ లాన్ లోపల ఉన్న ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే సమ్ ఆఫ్ లాన్స్ ఈజ్ లాన్ ఆఫ్ ప్రోడక్ట్. లాగరిథమ్ ప్రాపర్టీస్లో సమ్ ఆఫ్ లాగరిథమ్స్ ఈజ్ లాగరిథమ్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, సో లాన్ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే x² + 1 హోల్ పవర్ -12 ఇంటూ x² + 2 ప్లస్ సి. ఈ x² + 1 హోల్ పవర్ -12ని మైనస్ తీసేసి దీన్ని డినామినేటర్లోకి పంపించవచ్చు. సో లాన్ ఆఫ్ డినామినేటర్లో x² + 1 హోల్ పవర్ ½ అంటే రూట్ x² + 1 పైన న్యూమరేటర్లో x² + 2 ఉంటుంది. సో ln x² + 2 బై x² + 1 అవుతుంది ఆన్సర్, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 1.
విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 1. సో బేసికల్లీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఫ్యాక్టరైజేషన్ చేయాలి, తర్వాతే పార్షియల్ ఫ్రాక్షన్స్ పాసిబుల్ అయినాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్రీక్వెంట్గా వెబ్సైట్లో ఈ చాప్టర్ నుంచి వస్తూ ఉంటాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ మొత్తం ఫుల్ ప్లేలిస్ట్ ఇక్కడ పైన అటాచ్ చేయబడి ఉందండి. పీవైక్యూస్, ఆల్ వెబ్సైట్ పీవైక్యూస్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.